గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారిది. కాబట్టి ఈరోజు కొన్ని చెప్తా. దేశం మొత్తంలో నెహ్రూ గారు ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. దేశం మొత్తంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్ మన బాలనగర్ ఐడిపిఎల్ జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్ ఎంత ఆ రోజులలో కొన్ని ఏళ్ళు మా ఈ 15-20 ఏళ్ళ నుంచి ఎందుకో మరి ఇదైంది. కానీ ఐడిపిఎల్ ఎన్టీపీసీ ద్వారా దేశంలో విద్యుత్ వెలుగులు 4 లక్షల కిలోమీటర్ల నుంచి 60 లక్షల కిలోమీటర్ల వరకు ఈ రోడ్ల నిర్మాణము ఏం లేవు కదా. విద్యుత్తు కరెంటు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఒక విషయం తెలియజేస్తా. కరెంట్ అంటే ఎవరికి తెలియదు. మనం దీపాలు ఆ రోజులలో దీపాలు ఏ ఊర్లో ఎక్కడ ఉంటాయో తెలియదు, రాత్రి అయితే ఎక్కడ పోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చుకున్నాం. కరెంట్ అంటే అసలు కరెంట్ అనే పదానికి గ్రామాలలో తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినాం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినాం. మన ఊర్లలో నేను సంగారెడ్డిలో కూడా చూసినా, మీరు ఊర్లలో చూసారు. చిన్న బల్బులు ఉండేటి, 0 బల్బులు ఉండేటి. ఆ 0 బల్బుల స్తంభాలు కరెంటు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది? మోడీ తీసుకొచ్చిండా? ఏమైనా డౌటా? కాదు కదా. బీజేపీ వాళ్ళు తెచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చారా? ఇది నెహ్రూ గారు తెచ్చింది. ఇది వారి క్యాబినెట్ తెచ్చింది. ఇదంతా దీని మీద మీరు డిబేట్కి వస్తారా? ఆ శక్తి ఉందా మీకు? కరెంటు ఉత్పత్తి ఇప్పుడంటే మనము 50 రూమ్లకు లైట్లు వేసుకొని కూర్చుంటున్నాం. ఈ రూమ్లోనే 50 లైట్లు ఉన్నాయి, ఇప్పుడు బల్బులు ఉన్నాయి ఇంట్లో. కానీ నెహ్రూ గారు ఒక స్తంభము, ఒక వైరు, కండక్టర్, ఏమంటారు అది వైర్ని ఏమంటారు? కండక్టర్ అంటే అది ఆర్టీసీ కూడా వచ్చింది, కానీ ఆ పేరు నోటుకుంది కానీ వస్తుంది. చెప్తా, మళ్ళీ వస్తుంది మీకు చెప్తుంది అండి. ఈ తెలుగులో చెప్తా. బట్ లైన్లు, విద్యుత్ లైన్లు అంటే ఇది ఎందుకు సీరియస్ ఎందుకు అంటున్నా అంటే, ఏమి లేనప్పుడు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది. అది చెప్తున్నా. ఈరోజు మనం ఈ రూమ్లో ఒక 50, నీరు ఒక 4 రూమ్, మన బెడ్రూమ్లలో మళ్ళీ ఇళ్ళల్లో 10 లైట్లు వేసుకొని ఈరోజు ఉన్నామనంటే దీనికి ఎవరు పునాది? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ గారు. రాహుల్ గాంధీ అని వస్తున్నది, ఎందుకంటే అవుతాడైనా అందుకే వస్తున్నది. అవుతాడు, అందుకే నా నోటు తక్కువ వచ్చేసింది. అవుతాడు, టైం డిసైడ్ చేస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. అవుతాడు. అదే బ్లడ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇప్పుడు గుండు సూదులు మనం పడేస్తున్నాం. అసలు గుండు సూది ఎట్లుండదో తెలియదు. ఆ రోజు గుండు సూది నుంచి మొదలు పెడితే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉపగ్రహ అంటే ఈ రోజు నేను ప్రపంచంలో అన్ని ఉపగ్రహాలను శాటిలైట్ ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చింది అంటే కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారు. ఇది చరిత్ర.